ఇప్పుడు ఇంత ద్రోహం తలపెట్టిన కృష్ణదేవరాయలను కూడా తిమ్మరసు పాప ఏం అనలేదండి. తన వల్ల ఎంత అపకారం జరిగిందంటే ఆర్థికంగా చితికిపోయి చంద్రగిరి దగ్గర తిమ్మరసు ఏంటంటే దిక్కుమాలిన చావు చచ్చాడు. అతని తాలూకా సమాధి అన్నది మీకు ఇంకా మీకు తిరుపతి లైన్లో చంద్రగిరి లైన్లో మీకు పెనుగొండ అనుకుంటా బహుశా తిమ్మరసు సమాధి ఉన్నది. మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా చూస్తే తిమ్మరసు సమాధి కనిపిస్తుంది. కానీ కృష్ణదేవరాయలకు పడ్డ శిక్ష మామూలు పడలేదండి. తిమ్మరసు శాపం కొట్టింది. అందులో ఒక బ్రాహ్మణుడాయే బ్రాహ్మణుడు ఉసిరి పెడితే అది జరిగిన అనకూడదు, కానీ ఎంత పాపం అది. అంత అది నిష్కల్మషంగా చేశాడు మండి మహానుభావుడు. అన్ని విధాలు కృష్ణదేవరాయలు ఎంకరేజ్ చేశాడు. అన్ని విధాలుగా ఇలా చేసుకో అని చెప్పాడు. గజపతుల యొక్క అత్యంత ప్రమాదకరం అంటే ప్రాణాలు దిగిపోయే సందర్భంలో కూడా కృష్ణదేవరాయలను కాపాడాడు. ఇంత కాపాడిన తర్వాత కూడా ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఎంత పాపాన్ని ఉడిగెట్టాడంటే కృష్ణదేవరాయలు.